Hello students, welcome to Dr. B.R. Ambedkar Open University, Hyderabad. BA సోషాలజీ సెకండ్ ఇయర్లోని థర్డ్ సెమిస్టర్లోని పాఠ్యాంశాలని మనం చర్చిస్తున్నాం. ఈరోజు సంక్షేమ పథకాలు అనే పాఠ్యాంశంలోని వెనుకబడిన తరగతులకి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంక్షేమ పథకాల గురించి మనం విశ్లేషించటం, అధ్యయనం చేయటం, లేకుంటే చర్చించటం జరుగుద్ది. అంటే కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు కానీ లేకుంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ వెనుకబడిన తరగతులకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంది, లేకుంటే ఏ కార్యక్రమాలని అమలు చేస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. ముందుగా మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 36 నుండి ఆర్టికల్ 51 వరకు ఉన్న అంశాలని మనం ఒకసారి ఆలోచించాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఈ దేశ ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం మనకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆ సంక్షేమానికి, అభివృద్ధికి విధానాలని రూపొందించవచ్చు అనే అంశాన్ని ఈ ఆర్టికల్ 36 నుండి 51 వరకు తెలపటం జరిగింది. అందులో ముఖ్యంగా వెనుకబడిన తరగతులు, మనకి ఈ వెనుకబడిన తరగతులు అనే ఎవరైతే ఉన్నారో అంటే ముఖ్యంగా ఆర్థికంగా లేకపోతే విద్యాపరంగా వెనుకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో వారి విద్యను అభివృద్ధి చేయడానికి, లేకుంటే ఆర్థికంగా వారికి జీవనోపాధి కల్పించడానికి కొన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ఎందుకంటే వారిని బీదరికం నుండి లేకుంటే వారిని చదువు లేనితనం నుండి మీదికి అంటే అభివృద్ధి చేయడానికి ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా మరి ఈ వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జాతీయ స్థాయిలో ఏం చేశారనే విషయాన్ని మనం ఈ పాఠ్యాంశంలో మరింత లోతుగా చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ నుండి ఎవరైతే వెనుకబడిన తరగతులు ఉన్నారో, లేకుంటే కొత్త కులాలని ఎవరిని చేర్చుకోవాలి, లేకుంటే ఏ కులాలని ఇందులో నుంచి తీసేయాలి, ఇలాంటి అంశాలని కూడా మనకి ఈ నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషను సిఫార్సుల మేరకే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది జాతీయ స్థాయిలో మొత్తం జాతీయ స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ. ఇక రెండవ సంస్థ ఏమిటంటే నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అంటే ఈ వెనుకబడిన తరగతుల ఎవరైతే ఉన్నారో వారికి వారి జీవనోపాధులు ఏమిటి, వారు ఎంతమంది మనకు దిగువ పేదరికంలో ఉన్నారు, వారికి ఆర్థిక సహాయం ఎలాంటిది ఇవ్వాలి, వారికి ఏదైనా శిక్షణా కార్యక్రమాలు ఇవ్వాలా, లేకుంటే వారు చేస్తున్నటువంటి పనిలో ఏదైనా నైపుణ్యం పెంచడానికి వాళ్ళకి ఎటువంటి ఆర్థిక సహాయం అందించాలనే అంశాలన్నింటినీ కూడా ఈ నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిరంతరం పనిచేస్తూ ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక మరొకటి విద్యాపరంగా, అంటే ఈ వెనుకబడిన తరగతుల పిల్లల యొక్క విద్యను లేకుంటే మెరుగుపరచడానికి, వాళ్ళ విద్యను మెరుగుపరచడానికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు జాతీయ స్థాయిలో అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి. అంటే ఏమిటంటే ఈ వెనుకబడిన తరగతుల పిల్లలకి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్, అంటే ఎస్ఎస్సి కంటే ముందు, అంటే 10th క్లాస్ కంటే ముందు ఇచ్చే స్కాలర్షిప్ని అంతా కూడా మనం ప్రీ మెట్రిక్, ఆ పిల్లలు కనుక వాళ్ళ చదువులో ప్రతిభను కనిపిస్తే కనుక, మంచిగా చదువుకుంటే కనుక వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అనేది వారికి ఇవ్వటం జరుగుద్ది. అలా చేయటం వల్ల మన దేశంలో చాలామంది డ్రాప్అవుట్స్ తగ్గుతున్నారు. అంటే కేవలం డబ్బు లేకుండా వాళ్ళు చదువును ఆపేయటం అనేది జరగకుండా ప్రభుత్వం అనేది వారికి కొంత చేయూతనివ్వటం జరుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక అంతేకాకుండా ఓబీసీ, అంటే ఇదే వెనుకబడిన తరగతి పిల్లలకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అంటే ఏమిటి, 10th అయిపోయిన తర్వాత కూడా వారు
చదువుకోవడానికి, లేకుంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ అయినా కానీ, లేకపోతే ట్రెడిషనల్లో ఉన్నటువంటి కోర్సులే కానీ, లేకుంటే వొకేషనల్ కోర్సెస్ కానీ, ఏ కోర్స్ చదివినా కూడా వారికి కొంత స్కాలర్షిప్స్ ప్రతిభ కనిపించినట్లయితే, మంచి నాణ్యంగా లేకుంటే బ్రైట్గా కనుక విద్యార్థులు ఉన్నట్లయితే కనుక తప్పకుండా 10th అయిపోయిన తర్వాత కూడా వారికి స్కాలర్షిప్స్ అనేటివి ఇవ్వటం జరుగుతుంది. ఇక వెనుకబడిన తరగతుల పిల్లలకి హాస్టల్ వసతి, బాలబాలికలందరికీ కూడాను హాస్టల్ ఫెసిలిటీ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం మనకి కల్పించటం జరుగుతుంది. ఈ వెనుకబడి తరగతుల్లో ఉన్నటువంటి విద్య వెనుకబాటును ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని 1998-99 నుండి అమలు చేయటం జరుగుతుంది. సాధారణంగా బలహీన వర్గాల చెందిన పిల్లలందరూ కూడా గ్రామీణ విద్యార్థులై ఉంటారు. వారి దగ్గరలో కానీ పాఠశాలలు, కళాశాలలు దగ్గరలో లేక వారు చదువును ఆపుతూ ఉంటారు, లేకుంటే చదువును మానేస్తూ ఉంటారు. ఇలాంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా వారికి హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వాలి, వసతి ఫెసిలిటీస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కేంద్ర ప్రభుత్వం మనకి 1998-99 నుండి ఈ హాస్టల్ ఫెసిలిటీ అనేది పథకాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇక మరొక విషయం ఏమిటంటే, పిల్లల చదువును ఇంకా మెరుగుపరచాలి, వారికి చేయూతనియాలి అనే ఒక ఉద్దేశంతో ఎవరైనా విద్యార్థులు ఇక్కడ ఇండియాలోనే కాకుండా లేకుంటే విదేశాల్లో ఏమైనా చదువుకుందామనే ఆలోచన ఉన్నట్లయితే కనుక తప్పకుండా వారికి విదేశాల్లో ముఖ్యంగా పిహెచ్డి కావచ్చు, లేకుంటే పరిశోధనలు చేయటం కావచ్చు, లేకుంటే పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ పీడిఎఫ్ కావచ్చు, ఇలాంటి ఏమైనా కోర్సులు కానీ, లేకుంటే ఇంజనీరింగ్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, లేకుంటే వ్యవసాయ రంగంలో కావచ్చు, లేకుంటే వైద్య విద్య కావచ్చు, ఇలా ఈ వెనుకబడిన తరగతుల పిల్లలు ఎవరైనా తమకు ఉత్సాహం ఉండి లేకుంటే విదేశీ విశ్వవిద్యాలయాల్లో వాళ్ళకి ఏమైనా ప్రవేశం కలిగినట్లయితే, కేవలం ఆర్థిక స్తోమతతోటే వారు వెనుకంజ వేసినట్లయితే వారికి కూడా తప్పకుండా మనకి కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయం చేస్తుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఈ వెనుకబడిన తరగతుల పిల్లలందరికీ కూడాను, అంటే ఎస్ఎస్సి లోపు కావచ్చు, ఎస్ఎస్సి తర్వాత కావచ్చు, లేకుంటే ఇంజనీరింగ్లో కావచ్చు, లేకపోతే ఈ విదేశీ విద్య ఎక్కడైనా కూడా బిలో పావర్టీ లైన్లో ఉండి లేకుంటే అత్యధిక ప్రతిభ కనిపించినట్లయితే డెఫినెట్గా వారికి చేయూత, ఆర్థిక సహాయాన్ని స్కాలర్షిప్ల రూపంలో అందిస్తుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి విద్యార్థులందరూ కూడాను ఈ సంక్షేమ కార్యక్రమాలపైన అవగాహన పెంచుకోవాలి, లేకుంటే పరిజ్ఞానం పెంచుకోవాలి. తదుపరి పెంచుకున్నట్లయితే మీరు కూడా మీరు కూడా కొంతమంది ఈ వెనుకబడి తరగతిలో ఉన్నట్లయితే దీని యొక్క లాభాన్ని పొందొచ్చు. అంతేకాకుండా మీకు గ్రాడ్యుయేషన్ పరీక్షల్లో కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్షల్లో కావచ్చు, అదే కాకుండా పోటీ పరీక్షల్లో కూడా తప్పకుండా ఈ జాతీయ సంక్షేమ కార్యక్రమాలు ఏమున్నాయి, అందులో జాతీయ స్థాయి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క పాత్ర ఏమిటి, స్టేట్ గవర్నమెంట్ పాత్ర ఏమిటి అనే అంశాలని కూడా మీరు మరింత అవగాహన పొందినట్లయితే మీకు బాగుంటుంది. ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా ఈ వెనుకబడి తరగతుల ఈ పాఠ్యాంశంలో మీరందరూ కూడా ఈ వెనుకబడిన తరగతుల యొక్క జాతీయ స్థాయిలో అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన పొందిందని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.